నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తొలిసారి ఓటమిని చవి చూసిన బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ కేసీఆర్ హయాంలో జరిగిన నిర్మాణాల్లో అవకతవకలను బయటపెడుతూ ఊపిరాడకుండా చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలతో పాటు ఒక్కో నిర్ణయాలపై రేవంత్ రెడ్డి సర్కార్ వరుసగా తీగలాగే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నుంచి గట్టి పోటీ తప్పదనే అంచనాలు వెలువడుతున్న తరుణంలో అనూహ్యంగా కూతురు కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 26వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వగా అదే రోజు అదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు తాజాగా ఈడీ నోటీసులు పంపడం ఆసక్తిని రేపుతోంది. ఇదిలా ఉంటే ఆపై రెండో రోజుకే ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎప్పుడేం జరగబోతుందనే ఆందోళన బీఆర్ఎస్ శ్రేణులలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కవితకు తాజాగా సీబీఐ నోటీసులు జారీ చేయడంతో ఈసారి ఆమె అరెస్ట్ తప్పదా అనే చర్చ తెర మీదకు వస్తోంది. గతంలో 3 సార్లు కవితను ఈడీ ప్రశ్నించింది, ఇక ఒకసారి సీబీఐ విచారించింది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్పై తుది వాదనలు జరగాల్సిన రోజు కంటే ముందే తమ ముందు హాజరు కావాలని సీబీఐ పిలవడంతో తాజా నోటీసులు ఎలాంటి ట్విస్టుకు దారితీస్తోందనే చర్చ తెరపైకి వస్తోంది. అసెంబ్లీ ఓటమి తర్వాత ప్రస్తుతం గట్టు పరిస్థితిని ఎదుర్కొంటున్న గులాబీ బాస్ కాంగ్రెస్ బీజేపీలను ఎదుర్కొనే విషయంలో తలమునకలయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో కవిత ఇష్యూ మరోసారి తెరపైకి రావడంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్కు చిక్కులు తప్పవా అనే చర్చ జరుగుతోంది. ఈ కేసు మొదటి నుంచి అనేక ట్విస్టులు, టర్నింగ్ పాయింట్లతో రాజకీయ పరంగా ఉత్కంఠను రేపుతోంది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ అవుతారనే ప్రచారం జోరుగా వినిపించినా అలాంటిదేమీ జరగనప్పటికీ ఈ కేసు వల్ల పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. పార్టీ కోసం తాము సర్వస్వం దారబోసామని, కానీ కవిత మాత్రం అధికారం అందడంతో అండదండలతో పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాల్లో తలదూర్చారని క్యాడర్ గుర్రుగా ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ పొత్తుల ఈక్వేషన్ పై జోరుగా చర్చ జరుగుతున్న వేళ మరోసారి కవిత అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈసారి కవిత అరెస్టు జరిగినా జరగకపోయినా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెరపై చర్చనీయాంశంగా ఉంటే అది పార్టీకి డ్యామేజ్ తప్పదనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.